బుల్లితెరపై కొన్ని సీరియల్స్ మంచి టీఆర్పీ సాధిస్తాయి. అలాంటి వాటిలో కార్తీక దీపం తర్వాత గుప్పెడంత మనసు సీరియల్ ఉంటుంది. అతి తక్కువ సమయంలో బుల్లితెర ప్రేక్షకులు ఈ సీరియల్ని బాగా ఆదరించారు. దాదాపు 3.5 ఏళ్ల పాటు టాప్లో దూసుకుపోయింది ఈ సీరియల్. అయితే ఉన్నట్టుండి గుప్పెడంత మనసుకు ఎండ్ కార్డ్ పడడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. కొన్నాళ్ల పాటు సీరియల్ హీరో రిషి కనిపించకపోవడంతో మేకర్స్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు ఆడియన్స్. ఎట్టకేలకు రిషి పాత్రను మళ్లీ తీసుకువచ్చారు. రిషి రీ ఎంట్రీ తర్వాత గుప్పెడంత మనసు కథ మళ్ళీ ఇంట్రెస్టింగ్ గా మారడంతో మరో ఏడాది పాటైనా సీరియల్ టెలికాస్ట్ ఉండవచ్చుమని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ వారి ఆశలకు ఫుల్ స్టాప్ పెట్టి సీరియల్ ముగించారు మేకర్స్. అయితే రిషి వసుధార బిగ్ బాస్ రియాలిటీ షోకి వెళ్తున్నారని, అందుకే సీరియల్ ముగించారని అప్పట్లో టాక్ నడిచింది. కానీ బిగ్ బాస్ షో ప్రారంభమై 2 వారాలు పూర్తయినా ఇప్పటి వరకు ఆ విషయంలో క్లారిటీ లేదు. అయితే గుప్పెడంత మనసు సీరియల్ను అర్ధాంతరంగా ఎందుకు ముగించారు అనేది ఇప్పటికీ క్లారిటీ రాని ప్రశ్న. అత్యధిక టీఆర్పీతో దూసుకుపోతున్న సీరియల్ను ఉన్నట్టుండి ఎందుకు ఆపేశారు? రిషి ధారలు మిస్ అవుతున్నామంటూ ఫ్యాన్స్ ఇప్పటికే నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. మళ్ళీ సీరియల్ స్టార్ట్ చేయాలని, లేదా సెకండ్ పార్ట్ అంటూ కొనసాగించాలని రిక్వెస్ట్లు కూడా పెడుతున్నారు. ఈ క్రమంలోనే సీరియల్ హఠాత్తుగా ముగించడంపై రిషి అలియాస్ ముఖేష్ గౌడ క్లారిటీ ఇచ్చాడు. ఎంత మంచి కథ అయినా ఒక టైం వరకు చెబితేనే బాగుంటుందని, ప్రేక్షకులు చూస్తున్నారు కదా అని కథను సాగదీస్తే సీరియల్ విలువ పడిపోతుంది అన్నారు. గుప్పెడంత మనసు సీరియల్తో పాటు రిషి వసుధార పాత్రల పట్ల తెలుగు ప్రేక్షకులకు ఉన్న అభిమానం, ప్రేమతో పాటు విలువ కూడా తగ్గిపోకూడదనే సీరియల్ను ముగించాల్సి వచ్చింది అన్నారు. ఇప్పటికే ఈ సీరియల్ స్టార్ట్ అయి 3.5 ఏళ్ళు అవుతుందని, ఇంకా కథను సాగదీయడం మంచిది కాదనిపించి అందుకే ముగించినట్లు చెప్పుకొచ్చాడు రిషి.